వచ్చేసి శ్వేతశ్రీ చంద్ర ఇక్కడ మహతి కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతాను సార్. నేను ఫస్ట్ ఇయర్ అమౌంట్ కట్టేసాను, సెకండ్ ఇయర్ కూడా అమౌంట్ కట్టేసాను. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అమౌంట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కోసం ఎగ్జామ్ రాసే అమ్మాయిని పిలిపించి మొన్న అంటే శనివారం శనివారం 29 తేదీ 40,000 కట్టా సార్. మళ్ళీ బుధవారం వెన్స్డే మళ్ళీ బుధవారం లేపించి ఎగ్జామ్ రాసామని పిలిపించి ఫోటో తీసి ఇన్సర్ట్ చేసి ఇంటికి పంపించాను. నేనైతే చైర్మన్ మేడం చెప్పాను, నా బిడ్డకు ఎగ్జామ్ రాలేదు మేడం, నా బిడ్డకు చదవద్దా మేడం అంటే మీ చేతుల్లో ఉంది, మీరు వాళ్ళు వీళ్ళు అంతా వాళ్ళు ఎవరు వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారే వాళ్ళైతే మేడం బాబు సార్ ప్రిన్సిపాల్ పిలిపించి ఫోటో తీస్తున్నాను, ఖైదీని ఫోటో తీసినట్టు తీస్తాను మమ్మీ, నాకు చాలా బాధ వేస్తుందంటే మమ్మీ డబ్బులు వస్తుంది నాన్న, డబ్బులు ఇప్పుడు కొంచెం కట్టేసి శనివారం డబ్బులు కట్టేసిన ఆదివారము సోమవారము ఈరోజు నేను డబ్బులు కట్టేసింది పోయి బ్యాలెన్స్, కానీ నా బిడ్డ ఆలోగా వాళ్ళ టార్చర్ భరించలేక వెళ్ళిపోయింది. ఏమైపోయిందో మాకు తెలియదు. నా బిడ్డ నాకు కావాలి. ఫస్ట్ 10 లక్షలు వాళ్ళకి పోతుంది. నా బిడ్డ నాకు కావాలి. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డను తెచ్చిస్తారా? నా బిడ్డను తెచ్చిస్తారా? నా నష్టం పూడుస్తారా వీళ్ళు? నా బిడ్డ నాకు కావాలి. ఫస్ట్ నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. నా నన్ను ఎక్కడున్నా వచ్చే తల్లి నేను స్కూల్లో పెట్టుకుంటా. నేను బతుకుతున్నా, నువ్వు లేక నేను బతకలేదు నాన్న. నేను డాడీ అస్సలు ఉండలేము. 2 రోజులైంది డాడీ నేను చూసాను, కానీ ఎక్కడున్నావు తల్లి వచ్చి నాకు. శ్రీ శ్వేతశ్రీ మహతి కాలేజీలో చదువుతుంది. మహతి కాలేజీ వల్ల బాబు సార్కు ఇంకా ముస్లిం ఆమె పేరు అదే ప్రిన్సిపల్ వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారు. వాళ్ళతో ఏమంటారు సరే ఫీజు కట్టే వాళ్ళకి అడిగితే వాళ్ళు మాకు తెలియదు చైర్మన్ మేడం కాడ అంటున్నారు. చైర్మన్ మేడంకి అడిగి 40,000 కట్టేసి వచ్చాను. శనివారము ఆదివారం నుండి సోమవారం మిడ్ ఎగ్జామ్స్ జరుగుతుంది. మిడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే మళ్ళీ వచ్చి మిడ్ ఎగ్జామ్స్ 2 రోజులు రాయనిచ్చారు. సోమవారం మంగళవారం రాయించినారు. బుధవారం రాయనికుండా అడ్డుపడినారు, పిలిపించినారు రూమ్లోకి ఫీజు కట్టమని. మళ్ళీ వచ్చి నా బిడ్డ ఏడ్చుకుంటూ బయట వచ్చేసి ఎక్కడ పోయింది ఏమైపోయిందో తెలియట్లేదు. నిన్న వేస్తారన్న శుక్రవారం నిన్న ఫోన్ చేసిన 1:04 ఫోన్ చేసిన. అప్పుడు వచ్చి నా బిడ్డ ఫోన్ ఎత్తలేదు అంటే ఏమోలే కాలేజీలో ఉందిలే, ఏమన్నా ఎగ్జామ్ రాస్తుంది ఏమోలని గమ్మునున్నా. నేను సాయంత్రం మా అమ్మ ఇంటికాడ ఉండి ఇంకా పాప రాలేదంటే మేము బయట పోయి ఇంటికి వస్తే అప్పటికి రాలేదనేసి మదనపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అది ఆ పరిధిలో సిటిఎం పరిధిలోకి వస్తుందంటే ఆ పోలీస్ స్టేషన్లో వచ్చి రాత్రి పేర్లు అవి ఇవి రాపిచ్చి వచ్చిన పేర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చేసి వచ్చినాము. ఇప్పుడు ఈరోజు శనివారం సాయంత్రం 5:30 అయిపోతుంది. ఇప్పటికీ నా బిడ్డ గురించి ఏమీ తెలియట్లేదు. నిలబెట్టి ఫోటో తీశారంట. నువ్వు వేస్ట్, నువ్వు నీలాంటి వాళ్ళు 1-2 ఉంటే కూడా మేము కాలేజ్ అమ్ముకోవాలా, నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే మేము అక్కడికి చెప్పాము. కాలేజ్ చేరినప్పుడే మేము ఎక్కువ అంత కట్టలేము మేడం అంటే మేమేం అట్లా ప్రెజర్ చేయంలే, మేము ఎంత ఉంటే అంత కట్టుకుంటామన్నారు. ఇప్పుడైతే ఎట్లా అంటే గొంతు మీద కూర్చుంటున్నారు ఫీజు అని. మాకున్నంతలో కడతాం మేడం, ఇప్పుడేమో చదువు అయిపోలే కదా, లాస్ట్ వరకు మేము 1 రూపాయి పోవదులు మేడం అంతా కడతాము అని చెప్పినాం.